అనుభవించండి. అనేక నూతన సంవత్సర శుభాకాంక్షలు 2026. కొత్తగా మా అనాదిగా వచ్చేటువంటి సంక్రాంతి రంగుల పండుగ శుభాభినందనలు. మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్, వెరీ ఇన్ అడ్వాన్స్. పోతే మీ అందరి మధ్య గీతులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అధికారులు, అనధికారులు, అభిమానులు, మీ అందరి శుభాశీస్సుల మధ్య చల్లని మనసులతో మీరు ఆశీర్వదించాలి. మీ ఆశీర్వచనాల మధ్య ఈ పదవీ విరమణ శ్రీమతి చందా హేమలత గారి పదవీ విరమణ మహోత్సవం 36 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో అనుభవాలు,
ఆ అనుభవాలన్నీ ఒక ఎత్తైతే ఈ పదవి విలువల మహోత్సవం ఒక ఎత్తుగా ఉండాలని ఆమె జీవితంలో చిరకాలంగా ఇది చిరకాల జ్ఞాపకంగా శశ జీవితంలో మిగిలిపోవాలని మీ అందరికీ ఒకసారి ఆమె చూసుకొని నిండుగా మీ అందరి ఆశీస్సులు పొంది మీ అందరినీ చిరకాలం గుర్తుంచుకునేదానికి చివరిగా ఒకసారి అందరికీ చూడాలనేటువంటి సంకల్పంతో ఒక మంచి అభిప్రాయంలో అభిమానంతో ఈ పదవి విరమణ సర్వ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జీవితాంతం ఆమెకు చిరకాలంగా మీ అందరి ఆశీస్సులతో నేనుగా ఆమె ఇల్లు రోజులు చిరకాలం ఆరోగ్యాలతో ఉండాలని ఎప్పుడు ఈ సన్నివేశాన్ని ఆమె మనోత్పాదకం మీద ఇచ్చిపోవాలనే ఉద్దేశంతో ఈ పదవులు సన్మాన సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధికారులైతేనేమి అనధికారులైతేనేమి కొలీగ్స్ సారి తోటి ఉపాధ్యాయులైతేనేమి అందరూ మా ఇద్దరిని ఎంతో గౌరవంగా ఎంతో ప్రేమగా ఎంతో అభిమానంగా ఆదరించినారు. ఇంతకాలం చాలా అభిమానం చూపించినారు. మీ అందరి అభిమానాలు మనవైనటువంటివి. మేము ఎప్పుడు మర్చిపోలేము కూడా. అందుకే ఈ సభ ఉత్సవంలాగా జరుపుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరి అభిమానాలు నిశ్చితంగా మా మీద ఉంటాయని ఉండాలని కోరుకుంటూ మొదటగా రామాపురం మండల విద్యాశాఖ అధికారి వెల్కమ్ సార్, సుధాకర్ సార్, ప్లీజ్ హార్ట్లీ వెల్కమ్. శ్రీ రామకృష్ణుడి గారిని సహృదయంగా హృదయపూర్వకంగా వేదికపై ఆశీర్వదించవలసిందిగా వారిని రిక్వెస్ట్ చేస్తాను. మండల విద్యాశాఖ అధికారి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా మురిపంగా అందించేవారు. గౌరవనీయులు శ్రీ వెంకటరెడ్డి గారిని వేదికపై ఆశీర్వదించవలసిందిగా అలాగే మా కుటుంబ సభ్యుల్లో ఒక అన్నలాగా ట్రీట్ చేస్తూ ఒక అధికారం కానీ ఇద్దరు కొలీగ్స్గా పనిచేసినాం కొత్తపేట జెడ్పీ హై స్కూల్లో. చాలా అది లైఫ్ లాంగ్ ఆయన మర్చిపోలేరు, మేము మర్చిపోలేము. మాతో పనిచేసిన టీచర్స్ మర్చిపోలేరు. కొత్తపేట జెడ్పీ హై స్కూల్ వారానికి 2 డిన్నర్లు. ఆ హెడ్ మాస్టర్ నాకు కావాలి పారంపర్యం తెప్పిస్తూ ఒప్పుకోవచ్చు. అట్లా ఎంతో భలే అభిమానంగా అన్యోన్యంగా మురిపంగా మేము జీవించినాము. తర్వాత నేను పదవి చెందిన కొంచెం ఏడవడం అనేది జరిగింది. అయినా మేము విడిపోలే. ఇప్పటికీ బాగా గౌరవనీయులు శ్రీ విలియం రాజు గారిని అట్లూరు మండల విద్యాశాఖ అధికారి విలియం రాజు గారిని వేదికపై ఆశీర్వదించవలసిందిగా అలాగే ఉద్యోగంలో చేరినప్పుడు పెళ్లివారి మండలంలో ఆ ప్రస్థానం సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రస్థానం ఆరంభమైంది. హవల్దార్పేట అనేటువంటి ఒక చిన్న విలేజ్లో గ్రామంలో మన యోగి యూనివర్సిటీకి దగ్గరలో చెరువులో ఉంటుంది, విటమిన్ దగ్గరలో ఉంటుంది.
అక్కడ ఆమె ప్రస్థానం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రారంభమైంది. అక్కడ హెడ్ టీచర్గా సుబ్బమ్మ గారని ఉండేవారు. ఆమె ఎరువు అది మొదటి చూపులోనే ఫస్ట్లోనే అక్కడికి పోయిన వెంటనే ఆమె అక్కగానో చెల్లెలుగానో ఏం ప్రారంభించుకుంటారు. ఎంత అన్యోన్యంగా కుటుంబ సభ్యులాగా కలిసిపోయినామంటే అంత ప్రేమాభిమానాలతో ఉన్నారు ఇద్దరు. ప్రస్తుతం ఆమె సోమనాథపురం చెప్పి హెచ్ఎస్ హెడ్ మాస్టర్గా ఉపాధ్యాయులు ఉన్నారు. వారిని సగౌరవంగా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా ప్రధాన ఉపాధ్యాయుగా ఈరోజు కూడా మా ఒక ఫ్యామిలీ మెంబర్లని ట్రీట్ చేసేది. నేను పెళ్లివారి మండలంలో పనిచేసేటప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించేవారు. ఆమె ప్రమోషన్ అయినప్పుడు ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లోనే అట్లే ఉండేవారు. అలా అని పిలుస్తారు ఆమె. ఇప్పుడు ప్రజెంట్ అనంతపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ఉన్నారు. గౌరవనీయులు శ్రీ మంగళమ్మ గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్ టాక్ టు ద డాన్స్. మొత్తం మీద సరౌండింగ్స్ లో పనిచేశారు. ప్రమోషన్ పొందిన తర్వాత మొట్టమొదటిసారిగా పాటలు అనంతపురం పని చేయాల్సి వచ్చింది. అది ఎందుకో విధి మరి ఏమైంది అంటారు. 3 సార్లు సార్ నాకు ఫీల్డింగ్ ఇచ్చాం. పోగొలు కదా మిగిలింది. సంసారం ఉండదు కదా, ఎందుకు లేని చెప్పినారు. మన వెళ్తే పోయేవాళ్ళు. సరే అని నాకు ఫీల్డింగ్ ఇచ్చాం. అక్కడ ఆ కన్సల్ట్ క్లాస్ వాళ్ళు సార్ నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది, మీకు అప్పుడు వస్తుంది సార్, ఫస్ట్ మీ రిసల్ట్ ఉంటుంది, మీరు కావాలని చెప్తారు. సరే నెక్స్ట్ కనపడుతుంది కదా కానీ అనేసి రిటర్న్ వచ్చాం. కానీ రిటర్న్ సరిపడినప్పుడు అది ఉండదు అంత కానీ. సరే అంటే అప్పుడు తీసుకొని అన్నారు. సార్ వద్దు సార్ మా దుమారం లేదు, అది కష్టం జరిగిందా సార్ పోయినాము ఏముంటుంది మాకు కష్టము అని. అసలు చూడ ఆలోచించుకోండి వద్దు సార్ అని చెప్తాను. నాకు లేదు సార్. సరే నెక్స్ట్ చూస్తాను. 3వసారి కౌన్సిలింగ్ పోయినా అలాగే ఉంది. మీకు మా టైం వచ్చేటప్పటికి నువ్వు ముందుగా మనం అనుకున్నట్లు అన్ని జరుగుతాయనుకుంటే దేవుడు విధికి తప్పించాలి. 3వసారి కూడా అది వచ్చింది. సరే 3వసారి నాకు సార్ 4వసారి పోయినప్పుడు విధిగా తీసుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి నాకు ఇంటికి ఇచ్చేదానికి లేదు, మీరు కోరుకోవాల్సిందే పరిస్థితిలో కోరుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అక్కడికి వారి ప్రేమాభిమానాలు గౌరవ మర్యాదలు ఎదుగుతాయనేది. సాటి ఉపాధ్యాయులు కానీ ఆ పాఠశాలలో గ్రామ ప్రజలు కానీ ఆమెను ఎంతగా ఆదరించినారంటే మాటల్లో చెప్పలేరు. అంత బాగా ఆదరించినారు. వారి అపూర్వ ఆదరాభిమానాలు మేమన్నిటికీ మర్చిపోలేదు. కారకులైనటువంటి శ్రీ చెడ్డా హేమలత గారిని శ్రీమతి చెడ్డా హేమలత గారిని మన ఈరోజు ఈ భవంతి కానీ ఇట్లాంటి అన్ని దానిలో విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి కళ్యాణ్ సుధాకర్ గారిని వేదికగా కోరుతున్నాం. తర్వాత ఉపాధ్యాయ సమస్యల పట్ల ఉపాధ్యాయుల
బద్దల లక్ష్మీరాజ గారిని వేదికలు అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లే వెంకటనాథ రెడ్డి గారు ప్లీజ్ శ్రీ రామాంజనేయులు గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ అలాగే ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నీలకంఠరావు పేడ చెప్పి ఎల్సీగా పనిచేస్తున్నటువంటి శ్రీ వెంకటసుబ్బయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సగౌరవంగా మమ్మల్ని ఎంతో అభిమానించేటువంటి గుడివేంద్ర శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే శ్రీ రాజశేఖర్ రెడ్డి గారిని కూడా రాజశేఖర్ గారిని ప్లీజ్ ఎక్కడ ఉంచున్నారు రానయ్య రాజశేఖర్ ప్లీజ్ బాగుంది వచ్చిందా ఇప్పుడే వచ్చేసినటువంటి వెల్లటూరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు సుజాత మేడం గారిని మేడం గారు మాకు చాలా ఆత్మీయురాలు ఇన్వైట్ చేసి గౌరవించేవారు. ప్లీజ్ ఎక్కడైనా వాళ్ళు వచ్చి వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ రండి, కూర్చుని రండి, ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. ప్లీజ్ కమ్ టు యాస్. ఇంకా ఉంటే చాలా ఆత్మీయుడు, మాటల్లో చెప్పలేనంత అనుభూతి నన్ను పూర్వవాడుగా ఏ విధంగా కూడా అన్నదమ్ముల మాదిరి ఎంతో అన్యోన్యంగా చాలా గొప్పగా ఇప్పుడు కూడా ఆయన నేర్పల్లి క్లాస్ ప్రమోషన్ మీద వెళ్ళారు ఉర్దూ స్కూల్. ఇప్పుడు కూడా ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు నా మర్చిపోయే అలీఫా గారిని వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. హలో గారిని ప్లీజ్. మీరు సంపాదించిన కాదు ఇప్పుడు మమ్మల్ని ఎప్పుడు అభిమానించేవాడు. చెడు మనల్ని మా గురించి బాగా గొప్పగా చెప్పేవాడు. చాలా మంచి సహృదయుడు, సచీవుడు శ్రీ ఆంజనేయులు గారిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాను. ప్లీజ్. తర్వాత మాకు కుడి ఎడమ భుజాలుగా నిలబడి ప్రతి దాంట్లో కూడా మాకు తమ సంపూర్ణ సహాయ సహకారాలు అందించి ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువే శ్రీ వీరనారాయణ గారు మంచి మిత్రుడు, సహృదయుడు. ప్లీజ్ సౌందర్య. ఇంకొక సహృదయుడు శ్రీ శేఖర్ రెడ్డి గారిని వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ వచ్చి వేదికమైన ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. గారు వస్తామని చెప్పారు, వచ్చే అవకాశం ఉండింది. కానీ కలెక్టర్ గారి మీటింగ్లు అవి ఉన్నది వల్ల వారు హాజరు కాలేకపోయారు. శ్రీ రఫీక్ అహ్మద్ గారు
వారు కూడా రావాల్సింది. ఏమైనా లేట్ హౌస్లో వస్తే తర్వాత సభలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలాగే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది సార్ ఈ కార్యక్రమం ప్రార్థన గీతంతో ప్రారంభమవుతుంది. నీలకంఠరావుపేట స్కూల్ ఎస్టేట్ మహోన్నత ఉపాధ్యాయ వృత్తిలో రాణించి ప్రభుత్వం నుంచి అవార్డులు, మరి టీచర్ల నుంచి విద్యార్థుల నుంచి అవార్డులు పొందిన శ్రీమతి హేమలత గారు 31/12/2020 పదవీ విరమణ చెందడం జరిగింది. మరి వారికి గౌరవ సూచకంగా పదవీ విరమణ సన్మానం ఈరోజు ఇక్కడ ఈసీ భవనం ఏర్పాటు చేయడం చాలా ముదావకం. మరి ఈ కార్యక్రమానికి ముందుగా ప్రార్థనతో ప్రారంభిద్దాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థన చేద్దాం. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేన సర్వవిఘ్నోపశాంతయే గజానమహర్నిశం అనేకదంతం గజానం ఏకదంతముపాస్. జై శ్రీరామ్. హలో సార్, రాసి అనుకోవాల్సిందిగా పంపుతాయి. మాట్లాడించి తర్వాత సన్మాన కార్యక్రమం చేద్దాం. మొదటిగా వెంకట సుబ్బయ్య గారిని జెడ్పీఎస్ఎస్ ఎన్కే రావు మొదటిగా మేడం గారి బయోడేటా గురించి తెలియజేస్తారని చెప్పి అవార్డు, స్పందన అవార్డు, నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, మహిళా శిరోమణి అవార్డు, శ్రీ సావిత్రిబాయి పూలే అవార్డు, మదర్ తెరిసా అవార్డు, స్నేహిత అత్యున్నత హస్త క్రీడల వారికి అవార్డు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవార్డు అందుకున్న శ్రీమతి చందా హేమలత ఎమ్మెల్యే మేడం గారు 31 డిసెంబర్ 2020 ఎంపీపీఎస్ ఎన్జిఓ కాలనీ సమగ్ర శిక్షా అభియాన్ ప్రాంగణం కడప నందు ఉద్యోగ విరమణ చేస్తున్న శుభ సందర్భంలో పాఠశాల సిబ్బంది మరియు బంధుమిత్రులు మనస్ఫూర్తిగా సమర్పిస్తున్న అభినందన మందరమాల. శ్రీ చందా చంద్రకేశవులు వికసించిన హేమలత నిండుగా ప్రభాతపురిలో ఉద్భవించిన ఉజ్వల భావుకత నీవేగా రామలక్ష్మణ పుట్టి నిత్యనూతన కవిత ఆనాటి నుండి ఆ బంగారు తల్లికి ఆనందాన్నిచ్చిన స్నేహలత ఆనాటి నుండి ఆ బంగారు తల్లికి ఆనందాన్నిచ్చిన స్నేహలత శ్రీ చదుల రామచంద్రయ్య గారి ఆలివై చెలివై చెలివై
నిరంతరం వెన్నంటి ఉన్నావు ప్రతి కష్టంలో నష్టంలో బాధలో కొండంత అందమే చెరుని గుండెవై నికాసైన నికచ్చివై అయుడని సతివై ఉన్నతివై సమున్నతివై అత్యున్నతివై నిలిచావు పంతులమ్మగా శుభారంభించిన పెళ్లి మర్రి మండలపేట ఎంపు సంపులైంగుడా కొండగంగమ్మకు యోగిన నంది మండలం ప్రాథమిక పదోన్నతి నిచ్చిన లీలాల కోమన్మోదల అవధూత స్వామి నడయాడిన రామాపురం మండల నీలకంఠరావుపేట సారవంతమైన నేల తమలపాకులకు ప్రసిద్ధి చెన్నూరు మండల కొత్తరాయ తల్లే చివరి మహిళగా గడపన గొడ సమగ్ర శిక్షాభియాన్ ప్రాంగణం ఎన్జిఓ కాలనీ ఉద్యోగ ధర్మ నిర్వహణలో ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చారు ప్రతి చోట మీ గురుతర బాధ్యతలు నిర్వర్తించడంలో ఎదురవేశాము విజయ భావుట మీ గురుతర బాధ్యతను నిర్వర్తించడంలో ఎదురవేశాము విజయ భావుట మీ సేవలకు ప్రభుత్వం చిహ్నంగా వారిచ్చిన ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు వందల విద్యార్థుల హృదయాలను మీ రూపాన్ని పేరు స్టాండర్డ్ మీ విద్యా బోధనలో ప్రతి పల్లెలో తల్లిదండ్రుల మనోపలయంలో మీ రూపం చెరపలేని రికార్డు ప్రతి పల్లెలో తల్లిదండ్రుల మీ రూపం చెరపలేని రికార్డు రచన సమర్పణ జీవన సుబ్బయ్య పాఠశాల సహాయకులు జీవశాస్త్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీలకంఠరావుపేట రామాపురం మండలం అన్నమయ్య జిల్లా. థ్యాంక్ యూ. ఏమంటూ సునీత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతుంది. రెడీ చూడు సార్ ఇక్కడ సరే ఇక్కడ పెట్టుకొని మాట్లాడవలసిందిగా మనకి విజ్ఞప్తి. థ్యాంక్ యూ. ఈనాడు జగన్మోహన్ గారి పదవి విరమణ పేరు స్వామిలు వారు వేదికటువంటి మేడం గారి బంధుమిత్రులకు శ్రేణులకు విలేకరులకు అందరినీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మేడం గారు తన ఉద్యోగ ప్రస్థానంలో ఇందాక రామచంద్ర సాధించడంలో 3 సార్లు కౌన్సిలింగ్ పెట్టి చివరి కేసుగా ఒకసారి వదిలేకుండా 2వ సార్లు 3 సార్లు కూడా ఆటోమేటిక్గా దేవుడు మా ప్రాంతానికి నిర్వహించగా ఇంకా ఉద్యోగులు అంటే వస్తాగా భయపడుతుంటారు, కానీ అక్కడ మనుషులు చాలా మంచి పరిమాణం పాడుతుంటారు, గుండెలు చూస్తారు. అలాంటి ప్రాంతానికి ఇక్కడ ఉన్న ఎన్నికలు రామకృష్ణ కూడా అక్కడే మా ప్రభుత్వం పనిచేయడం జరిగింది. కాబట్టి అక్కడ దేవుడు మేడం గారు కోవిడ్కు టైంకి వచ్చినటువంటి సమయంలో మేమంతా కూడా సూర్యగారి చదివి జగన్ గారి రాజశేఖర్ మేమంతా కూడా లింగాల మండలంలో అక్కడ పనిచేస్తున్నాం. సారు పార్లమెంటరీ హెడ్ మాస్టర్గా మేడం బహుమతుల ట్రైనింగ్ మాస్టర్ రావడం జరిగింది. ఆ సమయంలో మేమంతా కూడా వాళ్ళ రిసీవ్ చేసుకొని అక్కడ ఏ సమస్య ఉన్నా కూడా
కుటుంబ సభ్యుల వారి ఆ ప్రాంతంలో మేమంతా కలిసిమెలిసి అక్కడ ఉన్నటువంటి అంతా కూడా బాగా చక్కగా మేడం వారికి ఏ సమస్య వచ్చినా కూడా అందరూ కలిసి అన్ని సంఘాలు స్పందించి సకాలంలో సమస్యలు తీర్చి హ్యాపీగా ఏటీఎస్ పూర్తి చేసి తిరిగి మళ్ళీ ఎన్నో ప్రాంతానికి బదిలీ అవుతుంది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని గుర్తుపెట్టుకుని మరీ ఓట్లేసి పెంచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. అలాగే మీకు ప్రత్యేకంగా ఈరోజు 15 శుభాకాంక్షలు మా యూనియన్ తరఫున వారికి ప్రత్యేకంగా లింగాల తరఫున మరీ ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇంతమంది రావడానికి మేడం గారి సంఘానికి పరిస్థితులు వచ్చినటువంటి సభా వేదిక పెట్టినటువంటి సభా అధ్యక్షులు కాంగ్రెస్ సంఘానికి మరియు ఎంఈఓలు అందరికీ, ఇక్కడ ఆశించిన అందరి ఉపాధ్యాయ సంఘ నాయకులు ఇచ్చినట్టు ఇక్కడ వచ్చిన ఉపాధ్యాయులందరికీ మరియు సహాయక అందరికీ నమస్కారం. రామచంద్రయ్య సార్తో నాకు పరిచయం ఓవరాల్లో నేను పనిచేసేటప్పుడు చాలా మంచి వ్యక్తి. ఆ పరిచయమే మన మేడం అందరూ చూడడం జరిగింది. మనము ఉపాధ్యాయులు ఎంతో మంది పిల్లలు తయారయ్యి ఎంతో మంచిగా ఎంతో గొప్ప వ్యక్తులుగా తయారయ్యారు. మేడము సంపాదించింది ఏంటంటే ఒక మంచి పౌరుని సమాజానికి ఇచ్చింది. అలాగే ఎంతో మంచి వ్యక్తులు తయారు చేసి మన భారతదేశ అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ పక్షంలో నేను భాగస్వామి కావడం నాకు ఆనందంగా ఉంది. అందరికీ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మేడం మీ యొక్క పదవి ఇవ్వడం తర్వాత మీరందరూ ఇంకా హ్యాపీగా ఉండాలని, మీకు ఆ దేవుడు మంచి ఆయుష్ ఇవ్వాలని, మా శోభభావాన్ని మన హీరో రామచంద్ర సార్ ఆధ్వర్యంలో కలకలపడి మా ఇద్దరు భార్య పార్వతి పరమేశ్వర నిద్ర చూసేమా సూపర్ గారు. మీరు ఇంకా ఆనందంగా ఉన్నారంటే ఇంకా బాగా పైకి రావాలని ఆనందం కోరుకుంటూ చిరకాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే వేదిక ఎంఈఓలు హెచ్ఎంలు మాతోటి సహమిత్రులకు అలాగే వివిధ మండలాల శిక్షించిన ఉపాధ్యాయ మిత్రులందరికీ వందనాలు. దేవదత్త గారు నేను కలిసి విజయవాడలో ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ దీర్ఘకాలికంగా ఆమె పనిచేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇందిరానగర్ నంద్యమండలం తర్వాత ప్రమోషన్లో వెళ్ళడం జరిగింది. ఆమె పనిచేసిన అన్ని పాఠశాలల్లో కూడా విద్యార్థుల బోధనకు అంకితమై ఆ జీవితాన్ని విద్యార్థుల అభ్యున్నతి కోసమే పాటుపడింది. విద్యార్థులతో మమేకమై వారిని రకరకాల కార్యక్రమాలుగా ఇన్వాల్వ్ చేసే మంచి ఉపాధ్యాయులుగా ఎక్కడున్నా పనిచేసింది. నేను సభ్యతగా పోయినప్పుడు ఇద్దరు లింగాల మండలంలో ఉన్నారు. ఒకరు పార్లమెంట్లో ఒకరు కోమాటంలో ఉన్నారు. అలాగే రామాపురం పోయినప్పుడు అక్కడ కూడా నియోజకవర్గంలో ఇళ్ళ చిత్ర ఉంది. చివరిగా చెన్నూరుకు వచ్చింది. మా స్కూల్ కూడా పక్క స్కూలే కాబట్టి చెన్నూరు మండలంలోనే రిటైర్మెంట్ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు చివరిగా పాఠశాలలో స్ట్రెంత్ తగ్గిన కారణంగా ఒక పోస్టు తీసేయడంతో కడపకు రావడం జరిగింది. అంటే హేమలత గారి గురించి 36 ఏళ్ల సర్వీసులో విద్యార్థుల అభ్యున్నత కోసం పాల్పడింది కాబట్టి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అలాగే రామచంద్రయ్య కూడా కడప మండలంలో చివరిలో రిటైర్ అయ్యారు. ఆయన కూడా ఎప్పుడు విద్యాభివృద్ధి కోసం పాటుపడిన వారే.
హేమలత ఆమె ఎక్కడ పనిచేసినా ఉపాధ్యాయులతో ముఖ్యంగా పెళ్లి పనులు పనిచేసిన వాళ్ళని ఇక్కడ ఇప్పుడు దాదాపుగా 15 మంది ఉన్నారు. ఇప్పటికీ ఎక్కడ పోయినా పెళ్లి మంది మండలంలో ప్రత్యేకంగా ఉండేది. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండేవాళ్ళు. సంఘాలు రకరకాలుగా ఉన్నా ఏదైనా ఇష్యూ పోయినా ఒకటి అనుకుంటే అందరూ ఆ ఇష్యూ పరిష్కారం కోసం పోరాటం కావచ్చు, లేదా అధికారుల దగ్గర ఏదైనా సమస్య వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళందరూ ఒక లైన్లో నడిచే సఖ్యత ఇంటిలో ఉన్న నా ప్రస్థానం కూడా పెళ్లిమట్లోనే ప్రారంభమైంది. ఆ రోజు నుంచి పెళ్లిమట్లో దాదాపు 23 సంవత్సరాలు పనిచేశారు. చాలా మంది ఆ మండలంలో మండలం వదిలి పోరు. అక్కడే కొంతమంది 20% వచ్చినా పోలేదు, అక్కడే కోరుకున్నాడు చాలా మంది. అలా ఆ మండలంలో ఉపాధ్యాయుల మధ్య అంత ఐకమత్యం ఉండేది. మన బాధ్యత బోధనకు పరిమితమై మన విద్య మన ఉద్యోగం ప్రారంభమైంది. మనకు బోధన తప్ప వేరే లాభం లేదు. 89, 86 డిఎస్సీలు వచ్చేటప్పుడు అయితే క్రమేణా మనకు బోధన తప్పిపోయి ఇప్పుడు బోధన కంటే ఇతర కార్యక్రమాలు భారంగా మారే పరిస్థితి మన సర్వీసులోనే చూస్తూ ఉన్నాం. 89 చేరినప్పటికీ ఇప్పుడు 2026కు అనేక రకాల మార్పులు వచ్చి బోధనేతర కార్యక్రమాలు ఈరోజు మనం ఎక్కువగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి విద్యారంగాన్ని అనేక మార్పులు వచ్చాయి. కాబట్టి ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులుగా, ఉపాధ్యాయ సంఘ నాయకులుగా ఈ రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలు ఈ రంగాన్ని కాపాడాలని లేవు, ఉపాధ్యాయులను బోధనకి పరిమితం చేయాలనే పరిస్థితి కూడా కనిపించడం లేదు. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యారంగాన్ని, ప్రభుత్వ పాలనను కాపాడుకోవాల్సిన బాధ్యత మనం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నా. అలాగే హేమలత గారు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, రామచంద్రులు అంతకంటే డబుల్ హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళ రిటైర్మెంట్ జీవితం మరింత హ్యాపీగా గడపాలని, అలాగే సమాజం కోసం వారు పాటుపడాలని కోరుకుంటూ తీర్మేశ్వరరావు. థ్యాంక్ యూ. డాక్టర్ పృథ్వీ రంగనాథ్ గారు, చిల్డ్రన్ సూపర్ స్పెషలిస్ట్. డాక్టర్ సునీల్ గారు వేదికపైకి కావాల్సిన కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ టు ది డయాస్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సభాధ్యక్షులు, సభా వేదిక మీద అలంకరించినటువంటి అధికారులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు మరియు హెడ్ మాస్టర్స్, అదే సభ ముందున్న మన ఉపాధ్యాయులు పదవీవిరమణ చెందుతున్న మేడం గారి మిత్రులు అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మేడం గారు సందా హేమలత గారు పదవీ విరమణ ఒక పండుగ వాతావరణంతో జరుగుతున్నది. ఈ సందర్భంగా మా ఏపీ పరమావధి తరఫున మేడం గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు ఏ దేశ భవిష్యత్తు అయినా, ఏ దేశ పురోభివృద్ధి అయినా తరగతి గది 4 గోడల మధ్య ఆధారపడి ఉంటుంది. దేశ భవిష్యత్తును శాసించేది ఉపాధ్యాయుడు ఒకటి, జాతి భవిష్యత్తును శాసించేది ఉపాధ్యాయుడు ఒకటి, రాష్ట్ర భవిష్యత్తును శాసించేది ఉపాధ్యాయుడు ఒకటి, ఈ దేశానికి అత్యుత్తమ పౌరులను అందించేది కూడా ఉపాధ్యాయుడు ఒకటి. అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో పుట్టి ఈ రోజు ఈ వేదిక మీద మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాయని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మన హేమలత మేడం గారు ఇటువంటి అత్యుత్తమ పౌరులను మన భారతదేశానికి అనేక మందికి అందించి ఉంటుంది. మరి ఆమె అందించినటువంటి ఈ విద్యారత్నాలు అనేక
విధుల్లో అనేక హోదాల్లో పనిచేస్తూ ఆ గురువు యొక్క హోదాను, ఆ గురువు యొక్క గొప్పతనాన్ని వారి మిత్రులకు వాళ్ళ రంగంలో ఒక అవినీతి రహితమైనటువంటి వ్యక్తులుగా ముందుకు పోతూ ఉన్నారు. అదే అంకితం గురుదక్షిణ గురువులకు అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా నేను ఒక బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ బస్సు పూర్తిగా నిండిపోయి ఉంది, ఎక్కడా కూడా సీట్ లేదు. నేను మధ్యలోకి వెళ్ళిన వెంటనే ఒక అతను పక్కన లేచి ఇన్సల్ట్ చేసి బాగా మేకప్ కొట్టుకొని లేచి సార్ అని నమస్కారం పెట్టి చుట్టూ రాష్ట్రానికి సీట్లు ఇవ్వడం జరిగింది. లేదులే ఆయన నువ్వు అక్కడే కూర్చోని చెప్పడం జరిగింది. ఓడు నేను కూర్చున్నంత వరకు కూడా వదిలిపెట్టలేదు, నేను కూర్చున్నాను, మరి నువ్వు ఎవరంటే నీ శిష్యుల్ని సార్ నేను చెప్పడం జరిగింది. అదే గురువుకు వచ్చేటటువంటి గొప్ప తనం అనేది కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే మా మిత్రుడు చెప్పినట్లు గురువుకు సంతోషం ఎప్పుడు ఉంటుందంటే అతని దగ్గర ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తులు ఒక మంచి స్థాయికి వెళ్ళినప్పుడు, మంచి స్థాయిలో చూసుకున్నప్పుడు, ఆ మంచి స్థాయిలో అతని యొక్క ప్రతిభను ప్రదర్శిస్తున్నప్పుడు ఆ గురువు యొక్క గొప్పతనం, ఆ గురువుకు ఉన్నటువంటి ఆనందం ఒక దాంట్లో రాదనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ మధ్యలోనే కొన్ని హోలిస్టిక్ ప్రోగ్రెస్ క్లాస్ అనేవి మన పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ఉంది, ప్రతి విద్యార్థిని అడుగుతారు ఏమైనా నువ్వేమైనా భవిష్యత్తులో. మేము అడిగినప్పుడు ఒకరు ఇంజనీర్ అంటాడు, ఒకరు డాక్టర్ అంటారు, ఒకరు ఎస్పీ అంటారు, దానికి టీచర్ అనేవాడు ఎవరు లేడు. అంత అయిపోయింది ఈరోజు వ్యవస్థ. కాబట్టి మీ పిల్లలను కూడా టీచర్లు అయ్యే మాదిరిగా మీరు ప్రోత్సహించాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ రోజు మన లక్ష్మీరాజు అన్నట్టు బోధనేతర పనులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. వాటన్నిటినీ మనం తల్లిదండ్రులుగా ఖండించాల్సిన అవసరం ఉందనేది కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే కాకుండా తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంది అనేది మనందరం తెలుసుకొని మనము ఒక క్రమశిక్షణతో ముందుకు తీసుకోబోయేటట్టు మన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకోవచ్చు. మా రామచంద్ర సార్ ఆయన మన మిత్రుడు అన్నట్టు హీరో కాదు, మంచి ఆయన కళాకారుడు. ఇప్పుడు పద్యాలు పాడమంటే పాడతాడు, నాటకాలు ఏమంటే అవునా కదా, ఆయన పెద్ద కళాకారుడు. మీకు తెలుసో లేదో, ఆయన కళాకారుడు, చాలా నాటకాలు వేసాడు. ఏమైనా వేయలేదా? నాటకాలు వేసాడు, చాలా కళాకారుడు. ఎందుకంటే ఇప్పుడు ఏపిస్తాం డాన్స్ వేయాలా ఇంట్లోనే రాసాడుతున్నా. తీసుకోవద్దు. తదుపరి శ్రీ ఆంజనేయ గారు ప్రియాంకులు మాట్లాడవలసిందిగా చేసినటువంటి అన్ని ఉపాధ్యాయ సంఘాలకు మరియు మా ఉపాధ్యాయునికి బంధుమిత్రులకు అందరికీ నమస్కారం. ప్రధానంగా మేడం గారు చెన్నూరు మండలం కోకరాయలో పనిచేసింది. మేడం గారు చాలా డెడికేటెడ్ గా పనిచేసేది. ఏ యాక్టివిటీ అయినా, అది వివేకానంద జయంతి కావచ్చు, మహాత్మా గాంధీ జయంతి కావచ్చు, ఏ ప్రోగ్రామ్ అయినా పిల్లలతో ఒక యాక్టివిటీ చేస్తూ రోజు వీడియో పెట్టేది. అది మేము చాలా ఇన్స్పైర్ గా ఫీల్ అయ్యేవాళ్ళము. చాలా డెడికేటెడ్ గా పనిచేసింది. ఏదేమైనా 26 సంవత్సరాలు 23 సంవత్సరాలు వేరే పనిచేసి టోటల్గా 35 సంవత్సరాలు తన ఉపాధ్యాయ వృత్తిలో ఎంతో మందిని తీర్చిదిద్ది ఈ రోజు డిసెంబర్ 31, 2020 సంవత్సరం రిటైర్ అయినటువంటి మేడం గారికి, మన సార్ రామచంద్ర సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఏంటంటే కాలాతీతం కాబట్టి ఎక్కువగా తీసుకుంటే అందరూ మీరు కూడా బాధపడతారు. కాబట్టి నేనే సార్ చెప్పినాను, మా అధ్యక్ష స్థానం వాడి దగ్గర సార్ సింపుల్ గా మాట్లాడాలని, సింపుల్ గా 2 మాటలతో కంప్లీట్ చేస్తాము. ఏదేమైనా జాతస్థం ఏదైతే అపాయింట్మెంట్ అయినామో ఏదో రిటైర్మెంట్ అనేది కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి మేడం గారు కూడా 35 సంవత్సరాల తర్వాత పనిచేసి చేసి అన్ని రోజులు మేడం గారు చేసి ఆయన ఆరోగ్యాలు ఇప్పటికి కూడా యాక్టివ్ లో ఉన్నందుకు
మేడం ఇంకా ఆయుధాలు ఇచ్చి వాళ్ళ కుటుంబం నిండు రోజుల్లో ఆయుధాలు ఒక చిన్న పద్ధతితో ముగిస్తాను. ఎందుకోసం అంటే మనసు తెలుసుకోవాల్సిన చాలా మెండుగా ఉంది, కాదు లింగానికి ఉంటుంది. దానిలో భాగంగా ఆత్మ వీడిన కంటే ఆమె కోరుకునే వాడు కనుక చెయ్యాలు అన్నవాడు మీద కలిపిన కూడా అనేవాడు అన్ని ఏదైతే మనకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్నో డిపార్ట్మెంట్లు ఉంటాయి, ఎంతో మంది ఎన్నో స్థాయిలో కలెక్టర్ అయినా కానీ ఒక ఉపాధ్యాయుడు కంటే చదువుకోవాల్సినటువంటి కాబట్టి ఉపాధ్యాయులు ఉన్నటువంటి మనము మన యొక్క సర్వీస్ లో మనం డెడికేటెడ్ గా పనిచేసి 10 మందికి మార్గదర్శకంగా మన జీవితం ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పినాను మేడం గారు చూసి మనలో కూడా టీచర్స్ అందరూ ఇన్స్పైర్ అయ్యారంటే అదైతే అతిశయం కాదు. థ్యాంక్ యూ. తదుపరి శ్రీ రాజశేఖర రెడ్డి గారు స్టేజీ పైన రాసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా హేమలత మేడం గారు మామూలు ఉపాధ్యాయులుగా మహిళా ఉపాధ్యాయులుగా ఉంటూ కడప నుంచి కోవలూదల గ్రామానికి ప్రతిరోజు కరెక్ట్ టైంకి వెళ్తూ ఆమె అక్కడ ఆ గ్రామంలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా ఈ కార్యక్రమానికి ఆ గ్రామం తరఫున ఆ గ్రామం పెద్ద లక్ష్మీనారాయణ గారు కూడా హాజరైనారంటే మనము ఆ హేమలత మేడం గారు ఎంత బాగా పనిచేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ పాఠశాలలో నేర్పుడుగా మేడం కంటే ముందు 4 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అక్కడ ఇటుపక్క బిల్డింగ్ అటుపక్క బిల్డింగ్ ఉంది, మధ్యలో దారి అనమాట. అది ఆ దారిని మానిపించడానికి నేను ప్రయత్నం చేశా కానీ మేడం గారు అలా కాకుండా ఆ బిల్డింగ్ అంతా మొత్తం డిమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అయ్యి అక్కడ ఇప్పుడు అందమైన పాఠశాల తయారయ్యడానికి మేడం గారి కృషి చాలా అభినందనీయము. కాబట్టి మేము మా లింగాల మండలం తరఫున అదేవిధంగా పులివెందుల ప్రాంతం తరఫున మేడం గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేడం గారు బాగా పనిచేయడం కాకుండా మంచి విద్యార్థులు మంచి ప్రయోజకులను తయారు చేసింది. కాబట్టి మేడం గారి పదవి అనుభవం ఆయుధాలతో ఉండాలని, అదేవిధంగా రామచంద్ర సార్ మేడం గారు ఆదర్శ దంపతులుగా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు చాలా సంతోషంగా ఆప్యాయంగా అనురాగంగా పలకరిస్తూ బాగా మాట్లాడమే కాకుండా ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు మంచి అతిథులు అయ్యారని చెప్తారు. కాబట్టి ఈ పదవి చేస్తున్న మేడం గారికి మా పులివెందుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఆయుధాలను ప్రసాదించాలని ఆ దేవుడు ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చాలా మారుమూల ప్రాంతం. ఒకసారి బస్సు మిస్ అయిందంటే నేను 2 గంటలు పడుతుంది మళ్ళీ బస్సు రావాలి. అక్కడ మనం ప్రజలకు మోడల్స్కున్నాయి 5 మందికి చెప్తున్నాం కానీ 200 పైగా అక్కడ మేడం పిల్లల్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 5 మంది టీచర్లే. నేను అక్కడ విజిట్ పోయినప్పుడు నేను చూశాను ఆలోచన. థ్యాంక్ యూ. తదుపరి శ్రీ అలీరామ్ గారు మాట్లాడుతున్నారు. ఇతర మరియు ప్రయాసం మీద ఉన్న వాళ్ళకి అందరికీ నేను పేరున ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా ఈరోజు మా భీమానంద గారి మా రామచంద్ర గారికి ఎప్పుడు చూడండి ఎవరికి నవ్వుతానే ఉంటాడు ఆయన. మా మేడం కూడా నవ్వుతానే రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళిద్దరు సార్కి మేడంకి సార్ ఇన్ని అవార్డు రావాలంటే సార్ మేడం ఎవరున్నాడు? సార్ ఉన్నాడు. సారు అన్ని అవార్డులు తెచ్చేదానికి ఎంత పడినాడు సారు. అవార్డు రావాలంటే ఊరికే రావు సార్. దానికి ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసు. కానీ మా రామచంద్రయ్య సారు ఎంత అభిమానం అంటే మేడం మీద అవార్డు అంటే అవార్డు రావాల్సిందే. అట్లా మేడం కూడా ఇప్పుడు ఆమె చేసిన సేవలు మీ ముగ్గురు పులివెందులు కూడా పెట్టినారు సారు. అలాగే చెన్నూరు ఇట్లా మేడం ఎక్కడెక్కడ చేసినా కూడా ఆమె అభ్యున్నతి ఎట్లా చేసినారు పిల్లలకి. డాక్టర్ మాధవి గారి వేదిక రావాల్సిందిగా వచ్చే స్థానంలో
ఆశీనులైనటువంటి ఎంఈఓ గారికి, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, సన్మాన గ్రహీత అయినటువంటి కేవలం మేడం గారు, వివిధ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి వివిధ యూనియన్ నాయకులందరికీ కూడా, తర్వాత బంధుమిత్రులకు, శ్రేయోభిలాసులకు, వాళ్ళ యొక్క రిపోర్టర్స్ కు, ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయత అభినందనలతో పెద్దవారికి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ చిన్నలకు పిన్నవారికి శుభాశీస్సులు అందజేస్తున్నాను. మేడం గారికి ఈ సభాముఖంగా పదవీ రమణ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. మా బోధన మీద పెట్టేసి పిల్లలందరినీ కూడా అందరినీ భవిష్యత్తు తరాలుగా, పాఠ్య విధాలుగా, మేరీ పొందాలుగా తీర్చిదిద్దడం జరిగింది అప్పట్లో. ఎందుకంటే ఉపాధ్యాయులకు ఎటువంటి టెన్షన్ ఉండేది కాదు. పిల్లల్ని అప్పట్లో చాలా కష్టం ఉండేది. ఒక బస్సు పోతే మళ్ళీ గంట వరకు బస్సు ఉండేది కాదు. ఆ బస్సు కోసం నేను వస్తాను. మేడం గారు క్రమశిక్షణ, టైం పంచువాటితో, అంకిత భావంతో, నిస్వార్థ సేవతో, అక్షరాల లేఖలతో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు అధిరోహించి వారిని అందరినీ కూడా భవిష్యత్తు వారసులుగా తీర్చిదిద్దడం జరిగినది. అందుకే మేడం గారు వారి యొక్క ఇదే కాకుండా ఫస్ట్ ఉపాధ్యాయులు అనేది జన్మతః వచ్చినటువంటి శక్తులకు, సంపూర్ణతలు, సమాధానం చేకూర్చని విద్య. ఇటువంటి విద్యార్థి స్కూల్ పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుల ద్వారా పొందడం జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులకు అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య. ఈ అంతర్గత శక్తులు బహిర్గతం కావాలంటే సర్వశక్తి సంపన్నుడు, అన్ని మతాలకు అతీత శక్తి అయినటువంటి ఆ దైవాన్ని పాదాల నిందాలకు ప్రణామం ఆచరిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలుపుకుంటున్నాము. తన సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె తన విలువైనటువంటి సమయాన్ని అవార్డులకు, వికలాంగులకు, అనాథల కోసమని, తర్వాత జాతీయ సేవా కార్యక్రమాలలో, నైతిక, ఆధ్యాత్మిక, విద్యాభ్యాస కార్యక్రమాలలో పాల్గొనాలని ఆమెకు ఆ శక్తియుక్తులను ప్రతి ఒక్కటి కూడా ప్రజ్ఞాపాఠవాలను దైవము కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులంతా ఆకాశంలో విరమిట్లు కలిపే కాంతి పుంజాల, వేల గుంపులను ఒకటై పాడే స్వరజీలా జయించే అగ్నిశిఖర్లా సమస్యలను సాధిస్తూ, సవాళ్ళను అధిగమిస్తూ, వినూత్న రీతిలో విజయకీర్తిగా ఆలపిస్తూ, ప్రతి అడుగు ప్రణాళికాబద్ధమై, ప్రతి నిర్ణయము విజయ విహార సమాహారంతో శుభమ్మ గారికి చెప్తూ సమగ్ర శిక్ష కడప నుంచి శ్రీమతి రూల్ ప్లేయింగ్ గారు వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను. ఒకసారి స్వాగతం అండి. ఈనాటి ముఖ్య కారకులు మేడం హేమలత మేడం గారి రిటైర్మెంట్ సంబంధించి మేడం గారి గురించి ఒకటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ అపాయింట్మెంట్ అయిన వాళ్ళ కొలీగ్ పక్కన ఉన్నారంటే మేడం వ్యక్తిత్వాన్ని చెప్పచ్చు. అంటే 36 years నుంచి ఆ ఫ్రెండ్షిప్ అలా కొనసాగుతుంది అంటే అంత మంచి వ్యక్తిత్వం ఉన్న ఫస్ట్ చెప్పొచ్చండి. అయితే ఇప్పుడున్న పిల్లలు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చదువు కన్నా, అంటే చదువు అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు, ఏదో నేర్చుకుంటున్నారు, కానీ మంచి వ్యక్తిత్వము అంటే మేడం లాంటి రోల్ మోడల్, అంటే చాలా ట్రెడిషనల్ గా మన ఇండియన్ కల్చర్ ఒక ఎగ్జాంపుల్ గా కనిపిస్తారు. ఎప్పుడు చూసినా ఎంబీఓ ఆఫీస్కి వచ్చినా కూడా ఒక కల్చర్ కనిపిస్తారు మేడం నడవడికలో. టీచింగ్ కూడా యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి, ఎప్పుడు నాకు షేర్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పర్సన్ అంటే ఇప్పుడు అందరూ మన మండలంలో ఉన్న అందరూ అలాగే ఉన్నారు, కానీ అలాంటి ఒక పర్సన్ మనం ఈ విషయంలో 31st రిటైర్మెంట్ ద్వారా కోరుకోవడం జరుగుతుంది. మంచి ఉపాధ్యాయుని మేడం.
అంటే మన ఇండియన్ కల్చర్ ఎలా ఉండాలి, చదువు మాత్రమే కాదు విద్యార్థులకు మంచి క్యారెక్టర్ కూడా ఉండాలి అని బోధించడము మేడం ఒక ఎగ్జాంపుల్. మరి అలాంటి మేడం నెక్స్ట్ ఆమె రిటైర్మెంట్ తర్వాత లైఫ్ కూడా మెయిన్ ఏంటంటే సార్ ఆమె హస్బెండ్ మేడం ఇద్దరు మేడ్ ఇచ్చారు కాబట్టి మేడం కి మంచి సపోర్ట్ ఉన్నారు, మేడం వాళ్ళ హస్బెండ్ కూడా. ఆ తర్వాత లైఫ్ కూడా నాకు తెలిసి ఇప్పుడు కూడా సర్వీస్ లో ఉండగానే ఏదో ఒకటి ఆర్గనైజ్ కూడా చేస్తున్నారు, నాకు చెప్పారు ఒకసారి. మరి మిగతా లైఫ్ కూడా చాలా హ్యాపీగా మంచిగా ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. టైం ఎక్కువ లేదు కాబట్టి ఆగస్ట్ 15 జనవరి 26 కానీ అట్లా సెలబ్రేషన్స్ కూడా యాక్టివ్ గా మేడం ఆ ఏజ్ లో కూడా పిల్లలకి చాలా నేర్పించేది. అంటే బాగా యాక్టివ్ గా పిల్లలు ఉండాలా, అంటే ఏజ్ ఇంకొద్ది రావు అనే ఆలోచన లేకుండా పిల్లలు అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో మేడము చాలా స్ఫూర్తిదాయంగా పిల్లలను బాగా చదివి చెప్పడమే కాకుండా వాళ్ళ ఆటలు పాటలు డ్యాన్స్లు అన్ని నేర్పించేది. సార్ కూడా నేను చాలా అనుకున్నా, సార్ రిటైర్ అయినప్పటికీ కూడా సార్ సేవలు ఇస్తా ఉన్నాడు. స్కూల్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువు చెప్పడం కానీ తర్వాత కృషి చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఇద్దరు సార్లు మేడం ఇద్దరు కూడా బాగా సేవలు అందించారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. అవకాశం చెప్పారు. హ్యాపీ రిటైర్మెంట్. మేము కూడా ఇచ్చినాము అది పెట్టాం సార్. మొక్కలకి రావాలనుకున్నాము సార్. థ్యాంక్ యూ మేడం. సాధారణ సరే ఉండే సార్ ఎనిమిది రోడ్డేనా ఓకే. మేడం గారి గురించి మేడం గారి గురించి తక్కువ చెప్పాను ఎందుకంటే టైం ఉంది కాబట్టి. మేడం గారు టీచర్స్ లో 4 రకాలు ఉన్నారు. యావరేజ్ టీచర్, గుడ్ టీచర్, బెస్ట్ టీచర్, ఇన్స్పైర్ టీచర్ చెప్పేసి. కాబట్టి మేడం గారు ఒక వినాలు సార్ ఆయన బుక్లో నేను సరిగా హెడ్ మాస్టర్ బుక్లో గురువులు ఇంటకాలని చెప్పేసి ఒకటి వాళ్ళ కొడుకు విన్నారంట. ఆయన గురువులు అంటే ఎవరు అంటే ఆయన గురువు 2 రకాలు, గురువులు 2 రకాలు. ఎవరైనా ఇద్దరు అంటే ఒకరు బోధ గురువులు, 2వది బాధ గురువులు అయినా. బోధ గురువులు, బాధ గురువులు. ఎవరైనా బోధకులు అంటే బాధకుడు ఎవరైనా చెప్తేనా ఎవరైతే నేను ఉపాధ్యాయుని కావాలా అని ఇంట్రెస్ట్ తో బీఈడి చేసి టీచర్ ట్రైనింగ్ చేసి వచ్చి ఆ వృత్తిలో చేరి పొందించేవాడు బోధకుడు కూడా అదే వరకు ఏమి ఒక సిరీస్ రాసి గ్రూప్ 1 రాసి గ్రూప్ 2 రాసి ఏమి రాగా ఆఖరికి బీఈడి చేసి టీచర్ అయిన వాడు బోధించేవాడు బాధకుడు అంట. ఎట్లా అంటే ఒరే వాడికి వృత్తి అంటే ఇష్టంగా వాడు చేరినాడా వీడికి ఏం తగలే, ఐఏఎస్ తగలే, కుటుంబం తగలే, 5,000 అతనికి కనీసం విధంగా చేసుకుందాం వచ్చి బోధించేవాడు బాధకుడునే అంట. వచ్చినప్పటి నుంచి నా ఫ్రెండ్ ఐఏఎస్ అయినాడు, నా ఫ్రెండ్ ఆర్టీ అయినాడు, నా ఊళ్ళో అడిగితే చదువులేము అని బాధతో బోధించేవాడు బాధకుడు చెప్పాడు. కాబట్టి మనమంతా కావాలి సార్, ఇన్స్పైర్ చేయకపోయి లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది. తర్వాత సార్ కూర్చోరు. మీకు ఈ మధ్య చూసినప్పుడు మాధవ ఒక అమ్మాయి, మాధవ స్కూల్ హై స్కూల్ అమ్మాయి సైంటిస్ట్ ఇస్రో. అమ్మాయికి చూడండి మాధవము స్కూల్ రాష్ట్రాలు పనిచేస్తాను మాధవ స్కూల్ చంద్రశేఖర్ సార్ నెక్స్ట్ బాగా మంచి స్మార్ట్ గా ఉంటాడు మన సోమరావు మంత్రి. ఆయన అడిగిన ఫస్ట్ వచ్చినప్పుడు చంద్రశేఖర్ సార్ ఎవరు అమ్మాయి ఏంటి మాధవ అడిగినా ఆమె ఎవరికైనా నా స్టూడెంట్ అమ్మాయికి నేను మ్యాథ్స్ చెప్పినా, అమ్మాయి నా స్టూడెంట్ సైంటిస్ట్ నా స్టూడెంట్ అమ్మాయికి మ్యాథ్స్ చెప్పినా నా కొడుకు పెళ్లికి ఏమే వాట్సాప్ అమ్మాయికి నేను వాట్సాప్ పెట్టి కార్డు పెట్టా, అమ్మ నీకు టైం ఉంటుంది రా అని చెప్పేసి. ఆ అమ్మాయి నువ్వు వెళ్ళాలా ఏమే ఆ అమ్మాయి ఏమే
ఫ్లైట్ లో వచ్చి బెంగళూరులో ఫ్లైట్ లో వచ్చి ఆ సభ ఆ పెళ్లి పందిరిలో వచ్చి అందరి ముందర నా కాళ్ళు ముక్కి ఏమే నా పిల్లలు ఆశీర్వించిపోయింది కదా. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ది గురు. కాబట్టి గురువు ఇంట్లో వెళ్ళాలా ఏమే ఇంట్లో వెళ్ళాలా పూజిస్తూ ఉంటారు. కాబట్టి మేడం మీరు మీకు వచ్చినప్పుడు మేడం సార్ ఓ సార్ అయిపోయింది సార్ నేను కదా ఇంకేదా ఇంకా వాళ్ళకి ముక్కలే కదా ఇంకా చెప్పే కదా సార్ అలాగే సార్ అలాగే ఏదైనా సంవత్సరానికి హెడ్ మాస్టర్ పనిచేస్తారా నేను ఎవరికి సన్మానం చేసినట్టు పెళ్లి చేస్తా. కాబట్టి ఇప్పుడు మనం పెళ్లి చేయాలి ఎవరికి మేడం ఆకలి కాదు మళ్ళీ పెళ్లి చేస్తాము. ఏమి లే ఇక్కడ అత్యంతలు ఏమన్నావు సార్ పోదండ మేడం గారు సార్ వేయాలా సార్ ముందు వేయాలి అది సార్ అదంతా మీ చెప్తాను సార్. థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ చాలా థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి సహచర మండల విద్యార్థులు వివిధ సంఘాల నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మేడం గారు రామపురం మండలంలో నీలకంఠరావుపేట ప్రాథమిక పాఠశాలలో పనిచేసిన చాలా ఎక్సలెంట్. మేడం గురించి సింపుల్గా చెప్పాలంటే పరిపూర్ణమైన ఉపాధ్యాయుని, ఏ కంప్లీట్ టీచర్. అంటే టీచర్ అంటే ఎలా ఉండాలంటే మేడం గారిని తీసుకోవచ్చు. ఎక్సలెంట్. ఎప్పుడైనా సరే అంకితభావంతో కొంచెం పనిచేస్తున్నారు. అందువల్ల ప్రతి చోట కూడా ఇట్లా మంచి పేరు వచ్చిందంటే కారణం ఏంటంటే అంకితభావం మరియు క్రమశిక్షణ. మేడంకు అవన్నీ పెట్టాలి అభిప్రాయాలు. అలాగే మేడం గారి వ్యక్తిత్వం కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఏ టాస్క్ ఇచ్చినా కూడా ఒక మండల విద్యాధికారికి ఒక ఫేవరెట్ టీచర్ అనుకోండి. ఏ చిన్న టాస్క్ ఇచ్చినా కూడా అది మేడం నేను సార్ నేను చేస్తాను సార్. ఒకవేళ ఒక అధికారి విజిటింగ్ వచ్చినా కూడా మేడం వాళ్ళ స్కూల్ హ్యాపీగా పిలుచుకొని పోవచ్చు. ఓకే అక్కడ ఏం డిఫెక్ట్స్ ఉండవు, ఎక్సలెంట్. అలాగే జరిగింది కూడా ఒకసారి శైలజ మేడం గారు మరి విద్యాధికారిగా ఉన్నారు, జిల్లా విద్యాధికారిగా వచ్చినారు. మోడల్ స్కూల్ కొన్ని హై స్కూల్ ఇస్తారు, చాలా ఇరిటేటింగ్ గా ఉంది. అరే సరే లాస్ట్ మరి మేడం గారి స్కూల్ ఇచ్చారు, చాలా హ్యాపీ. ఒక అర్ధగంట పిల్లలతో మింగిల్ అయిపోయి చిన్నపిల్లలు అమ్మ కూడా చిన్నపిల్లలు మారిపోయింది. అంటే మేడం ఎట్లా పిల్లలు ఎట్లా తింటారంటే ముందు రిసీవ్ పిల్లలు ఎక్సలెంట్ గా విష్ చేస్తారు ఆ స్కూల్ పోగానే. ఆ మాట్లాడే విధానము అవన్నీ కూడా చెప్పారు. మామూలుగా మనకి ఎదురైతే ఏమంటే స్కూల్కి వెళ్తున్నా ఒక ఇన్స్పెక్టర్గా పిల్లల్ని ఏదైనా అడిగేటప్పుడు టీచర్ అడగవచ్చు సార్ వాడు సరిగ్గా నేర్చుకోడు, బడికి రాడు. మేడం స్కూల్కి అయితే పిల్లలు ముందుకు వస్తారు. సార్ నన్ను అడగండి దాదాపు నేను 15 yearsగా మేడం చూస్తున్నా. మరి రీసెంట్గా అయితే చెన్నైలో 2 years కడపలో కూడా 6 months కూడా నేను చూసాను మేడంని. మరి మేడము అంతగా వర్క్ చేస్తున్నారు. తదుపరి శ్రీ కళ్యాణ్ సుధాకర్ గారు బిఎస్ఎన్ఎల్ నుంచి మాట్లాడుతున్నారు. సన్మాన సభకు సభా అధ్యక్షులుగా ఉన్నటువంటి వెంకటేశ్వర సార్ గారికి, వేదిక పైన ఉన్నటువంటి మండల అధికారులకు, అలాగే ఈ ఉపాధ్యాయ సంఘాలకు నాయకులుగా ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మరియు మన హేమలత రామచంద్రయ్య గారి బంధు మిత్రులకు అందరికీ కూడా వందనం అభివందనం తెలియజేస్తూ, రిటైర్డ్ అనేది పదవి విరమణ అనేది మనకు ఆల్రెడీ తెలుసుకున్నది, అది తప్పని పరిస్థితి. సో కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయ సంఘ నాయకులు వేదిక పైన ఉన్న నాయకులు అందరూ చెప్పిన తర్వాత హేమలత గారు ఎంతో మంది భావి భారత పౌరులుగా జడ్జిగా చేసి పైకి పంపించినటువంటి, అంటే పైకంటే ఉన్నత ఉద్యోగాలకు పంపించిన నేర్పరిగా మనము చేస్తూ, సో కాబట్టి హేమలత గారిని గురించి చెప్పే ముందు మన రామచంద్రయ్య గారు కూడా మా బీసీ సంక్షేమ సంఘంలో నాయకుడిగా ఉన్నాడు. సో అలాగా పరిచయమయ్యారు. నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేస్తూ రిటైర్డ్ కావడం జరిగింది. ఈ బీసీ భవానికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా కూడా ఉన్నాను. సో ఏది ఏమైనా ఈ రిటైర్మెంట్
ఫంక్షన్కు నన్ను ఆహ్వానించినందుకు రామచంద్రయ్య గారికి వాళ్ళ శ్రీమతి గారికి వందనాలు అభిమానాలు తెలియజేస్తూ వారి ఎందుకంటే మా లక్ష్మీనారాయణ గారు మా ప్రసాద్ గారు వీళ్ళంతా ఉన్నప్పుడు మనం ఉపాధ్యాయుల గురించి ఏం మాట్లాడే కానీ అది వేరే విధంగా పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మేమంతా కూడా ట్రైనింగ్ అన్న వైపు పోవాల్సిన వస్తుంది. కాబట్టి ఉపాధ్యాయులు ఇప్పుడు కూడా ఈ దేశాన్ని బాగుపరిచే వ్యక్తులుగా ఇప్పుడు గౌరవిస్తూ ఉంటాము. ఎందుకంటే అన్న సార్ చెప్పారు గురుత్వం అంటే ఏమి, ఎలా అవుతుంది అనేది కూడా. ఎందుకంటే గురువులను హింసించిన వాళ్ళు ప్రభుత్వాలను కూడా పడగొట్టిన విధానం ఈ ఉపాధ్యాయుల్లో ఉందనేది కూడా మనకు జగవేట సత్యము. ఎందుకంటే ఇలాంటి ఫంక్షన్కి నేను కాళహస్తికి పోవడం జరిగింది. అక్కడ బిఎం మధుసూదన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నాయన నమస్కారం మీ ఉపాధ్యాయులతో పెట్టుకోవద్దు, మీకు అర్థమైపోయింది. సో కాబట్టి ఏది ఏమైనా కానీ ఉపాధ్యాయులు భావి భారతను తీర్చిదిద్దడమే కాదు, ఈ దేశ భవిష్యత్తు కూడా వారి చేతిలో ఉందని సర్వదా నేను నమ్ముతున్నాను. ఉద్యమాలు చేయాలంటే ఆ ఉపాధ్యాయుల నుంచే రావాలి. ఎందుకంటే మా లక్ష్మీనారాయణ సేమ్ పబ్లిక్ సెక్టర్, అలాగే 100% విదేశ పెట్టుబడులు ఎల్ఐసి, అలాగే బిఎస్ఎన్ఎల్ విదేశ టెక్నాలజీ వద్దు అన్న పోరాటంలో కలిసి పోరాటం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ ఉద్యమాలు ఎందుకు చేస్తున్నాము అన్న దానిపైన అవగాహన వ్యక్తులలో మీరు ఉపాధ్యాయులని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే ఈ సమాజంలో రుగ్మతలు ఏమి, ఈ సమాజంలో పిల్లలను ఎలా తీర్చిదిద్దాలా అనే ప్రత్యేకుడుగా మీ వద్ద ఉంది. కాబట్టి ఈ రోజు రిటైర్డ్ అవుతున్న మన హేమలత గారు మున్ముందు రిటైర్డ్ అయ్యారు. కాబట్టి ఈ సోషల్ వర్కర్ గా ఈ రాష్ట్రానికి ఈ ఆర్థికంగా వెనుకబడ్డ వారికి సహాయం చేస్తూ ముందుకు పోవాలని రామచంద్ర హేమలత కోరుతూ వారి 10,000 శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ చౌడేశ్వరి మాతను ఆ దేవదేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ ముందు మీ అందరికీ వందనాలు అభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వ్యక్తి కోల్పోయిందని మేము భావిస్తున్నాం. అదే విద్యాశాఖ హైదరాబాద్ రాణించవద్దు. ఇక్కడికి వచ్చి మా ఉపాధ్యాయ దంపతులు ఆశీర్వదించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీ వెంకయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ కసిట్ హై స్కూల్ ప్రజలు విచ్చేసిన ఆహుతులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు. చిన్నారులకు ఆశీస్సులు. ఇప్పుడే పెద్దలందరూ మేడం వారి సేవల గురించి చెప్పారు, వారి డ్యూటీ ఎలా చేస్తారనే విషయానికి. ఆ డ్యూటీ చేయడానికి ఆమెలో ఉన్నటువంటి డిసిప్లైన్ ప్రధాన కారణం. డిసిప్లైన్ DISCIPLINE ఈ స్పెల్లింగ్ మనందరికి తెలిసిందే. కాకపోతే ABCDలకు Aకు 1, Bకు 2, Cకి 3, Dకి 4 అట్లా Zకి 26 ఆ నెంబర్లు ఇచ్చి ఈ స్పెల్లింగ్ కింద ఆ నెంబర్లు రాసి వాటిని కూడినా ఉంటే 100 వస్తుంది. అందువల్ల ఆ డిసిప్లైన్తో 100% ఆమె చేసే కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేసుకున్నారనేది నా అభిప్రాయం. తర్వాత రామచంద్ర సార్ గురించి విషయాలు. పేరేమో రామచంద్రయ్య. గతంలో మామూలు పురాణాల ప్రకారం రామాయణం తర్వాత భారత వస్తుంది. కానీ వీర గీతంలో కృష్ణావతారం తర్వాత రామావతారం వచ్చింది. కృష్ణావతారంలో రుక్మిణి సత్యభామ ఉన్నారు. ఇప్పుడు రుక్మిణి మాట్లాడే లేదా సత్యభామ మాట్లాడే ఉంటుంది. అది బయలుగా చెప్పాను. తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఉపాధ్యాయ వృత్తికి ఉన్నటువంటి గౌరవానికి సంబంధించి ఒక చిన్న విషయం చెప్తాను. సౌదీ అరేబియా కంట్రీస్లో ఒమన్ అనే ఒక దేశం ఉంది. ఆ ఒమన్ దేశానికి మన దేశం యొక్క రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ గారు భారతదేశం తరఫున విజిట్కి పోయారు.
ఓమన్ దేశం యొక్క పరిపాలన రాజుల పరిపాలన. ఇప్పటికి కూడా అదే ఉంది అనుకుంటాను, నాకు కరెక్ట్గా తెలియదు. ఆ రాజుగారి ఆ ఓమన్ దేశం యొక్క రూల్స్ ప్రకారము వేరే దేశస్తులు ఎవరైనా గెస్ట్గా వచ్చారంటే వాళ్ళ మంత్రివర్గం కానీ అధికారులు కానీ వాళ్ళపై వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. కానీ ఓమన్ దేశపు రాజు తనే స్వయంగా విమానాశ్రయానికి వచ్చి ఆ గెస్టులు ఏర్పాటు చేసినటువంటి కార్ సపరేట్ ఉంటుంది. ఆ కార్ డ్రైవర్ను పక్కకు పోమని చెప్పి తన కార్ తీసుకోవాలని చెప్పి ఆ కార్ను ఈయన డ్రైవింగ్ చేసుకుంటూ గెస్టులను పిలిచిపోతారు అన్నమాట. మరి అక్కడ రూల్స్ ప్రకారం వాళ్ళు అడిగిన మీరు ఎందుకు ఈ విధంగా పాటించినారు అని. నేను ఒమన్ దేశపు రాజుగా ఆయన తీసుకురాలేదు, నాకు చదువు చెప్పిన గురువుగా ఆయన నేను ఈ విధంగా తీసుకొచ్చాను. డ్రైవింగ్ ఆయన కారు నేను డ్రైవింగ్ చేసుకుంటూ ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పాడు. మీరు ఎక్కడ గురువు అంటే నేను పూనాలో చదువుతూ ఉన్నప్పుడు డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొచ్చాను అని చెప్పాడు. అది గురువుకు ఉన్నటువంటి స్థానం అన్నమాట. ఈ విధంగా ఈ గురువుకు తప్ప వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేసే వాళ్ళ సేవలో అభివృద్ధి చెందాలని, ఆయుధారోగ్య అక్షరాలు అభివృద్ధి చెందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిర్మించుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇంకా ఉపాధ్యాయులు కానీ సార్ మేడం వాళ్ళ బంధుమిత్రులు కానీ ఎవరైనా ఉంటే ఏదో వాళ్ళ గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే 2 గంటలు అయింది. కనీసం పిల్లలైనా స్టూడెంట్స్ ఉన్నటువంటి ఎంఈఓ సారు, హెచ్ఎం మేడము, అలాగే ఉపాధ్యాయులు అందరికీ లేటుగా నూతన శుభాకాంక్షలు. 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిని ఎంతో అత్యున్నతంగా చేస్తూ ఎంతో స్టూడెంట్స్ తీర్చిదిద్దినటువంటి మా హేమలత మేడంకి శుభ మధ్యాహ్నం. మేడము ఈ 36 సంవత్సరములుగా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి ఉత్తమ ఉపాధ్యాయులుగా మా హృదయాలలో ఎప్పటికీ ఉంటుంది. ఆ మేడము మొట్టమొదటిసారిగా పనిచేసినటువంటి అవలారిపేటలో ఉన్నటువంటి మొట్టమొదటి స్టూడెంట్ నేనే. ప్రస్తుతానికి నాకు సాఫ్ట్వేర్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా ఏ జాబ్ అయినా వచ్చేది. బట్ నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే ఒక ఉపాధ్యాయ వచ్చే అది మేడం చూసే నేర్చుకున్నాను. మా మేడము మామూలుగా మేడం చెప్పిన తక్కువ. సినిమాలలో బాలకృష్ణ ఎలా లెజెండో ఈ ఉపాధ్యాయ వృత్తిలో మా మేడం లెజెండ్ అని చెప్పడానికి 100% నిజం. నేను కొంచెం తొందరగా స్టార్ట్ చేసింటే గంటల తరబడి మాట్లాడేవాడిని. టైం ఎక్కువ అయిపోతుంది, సమయం ఎక్కువైంది కాబట్టి అది తొందరగా ముగియాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా మేడం అయినటువంటి హేమలత మేడము, మా సారు రామచంద్రయ్య సారు, స్వామి వేరే తర్వాత కూడా ఇంతే సంతోషంగా ఉండాలని నా ఇష్టమైన దేవుడు సాయిబాబా స్వామిని మరి ముఖ్యంగా కోరుకుంటున్నాను. నమస్కారాలు. నా పేరు సింధుజ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మా హేమలత మేడం గారి పదవి విరమణ దినోత్సవం. మేడం మా నుండి దూరం అయినప్పటికీ మేము మా మేడం ఎన్నడూ మనం మా మేడం నేర్పిన మంచి సాంప్రదాయాలను పద్ధతులను పాటిస్తూ మంచి పేరు తెచ్చుకొని మా మేడం పేరు నిలబెడతాము. మేడం పదవి విరమణ చేయగా మాకు వాళ్ళగా ఉన్న ప్రతి ఉద్యోగికి విరమణ తప్పదు కనుక మేడం గారి మిగిలిన జీవితం సుఖ సంతోషాలతో ఆనందంగా సాగాలని దేవుని మా పిల్లలందరి తరపున వేడుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు సన్మాన గ్రహీత మా మేడం గారు మాకు పెద్దమ్మగా ట్రీట్మెంట్ చేసుకునేటువంటి మా హేమలత మేడం గారికి మా వందనాలు. మరియు నేను మేడం దగ్గర 2023 సంవత్సరం నుంచి 25 వరకు రీసెంట్ గా 2 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసినప్పుడు నేను
మా మేడం దగ్గర ఎన్నో బోధనలో మెలకువలు నేర్చుకోవడం జరిగింది. నిజంగా మా మేడం గారు ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా డైరెక్ట్ గా నేను స్కూల్లోనే అన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. ఏ విధంగా కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా నాటకీయ రోజుల్లో పిల్లలకు ఎంతో అర్థవంతంగా నేర్పించే చదువు. నేను కూడా మేడం దగ్గర ఒక విద్యార్థిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 2 సంవత్సరాలు మా మేడం దగ్గర పనిచేయడం నాకు ఎంతో గౌరవంగా భావించేవాడిని. ఎందుకంటే ఆమె ఒక ఉత్తమ ఉపాధ్యాయులు ఎంతో మంది ఉంటారు, కానీ మా మేడం గారు మాత్రం ఒక భిన్నమైనటువంటి ఉపాధ్యాయులు. ఆమె బోధన విధానాలు ఆ విధంగా ఉన్నాయి, ప్రత్యక్షంగా నేను చూసేవాళ్ళము. ఆ స్కూల్లోనే కాకుండా మండలంలో కూడా వాట్సాప్ గ్రూప్ ద్వారా అందరినీ వెలుగులో నేర్పించేది అనమాట. ఇంత వయసులో కూడా ఇప్పుడు ప్రభుత్వ విధానంలో ఎంతో వచ్చినటువంటి మార్పుల్లో సాఫ్ట్వేర్ లో కూడా నాకంటే ముందుంటుంది అనమాట. ఏ విధమైనటువంటి కార్యక్రమంలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతేకాకుండా రామచంద్రయ్య సార్ కూడా 2 సంవత్సరాల కాలంలో ఎంతో తోడుగా ప్రతి కార్యక్రమం జరిగినా కూడా స్కూల్లో పాల్గొనేది. వీళ్ళిద్దరూ కూడా నిన్ననే గుర్తు వచ్చింది, ఎందుకంటే సంగీత వైపు జయంతి నిన్న. మా మేడం వాళ్ళ చరిత్ర చదివితే వీళ్ళ చరిత్ర నిజంగా సేమ్ అదే విధంగా మనది అనిపిస్తుంది. సార్ అయితే ఒక జ్యోతిరావు పూలికగా మేడంకు ఎంతో వెళ్ళదండి, ఎంతో హెల్ప్ఫుల్ గా ఉన్నాడు. ఈ విశ్రాంత జీవితంలో కూడా మా మేడం గారు ఎంతో సంతోషంగా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. Today our feeling Hemalata Madam Kali retirement function. Our madam is very good and very talented madam. She thinks lessons and everything joyful. She menu good anything in any daily routine life. He miss our speech. Respected sir and parents. My name is Gita and I am studying in 5th class. Today our youth see Hemalata Madam retirement function. Our madam is very good and very talented madam. She taught lessons and everything with joyful. This opportunity. My name is Nishika and I am studying in 5th class. Today our youth see Hemalata retirement function. Our madam is very good and very talented madam. She taught lessons and everything with joyful. Very good things in daily life. Thanks giving this opportunity. అందరించినందుకు పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ రోజు మా హేమలత మేడం గారి పదవి విరమణ దినోత్సవం. మేడం గారు మా పాఠశాల నుండి దూరమైనప్పటికీ మేము మేడంని ఎన్నటికీ మరువం. మేడం గారు మాకు నేర్పించిన విద్యా బుద్ధులు సంస్కారము మా పాఠశాలకు చేసిన అభివృద్ధిని మేము ఎన్నటికీ మరువం. మేడం గారు ఆనందంగా ఆరోగ్యంగా మిగిలిన జీవితంతో సుఖ సంతోషాలతో సాగాలని మా పిల్లలందరి తరపున దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. సో మా మమ్మీ డాడీ గురించి నేనేం మాట్లాడుతుంది, కానీ ఒకటి నా జీవితంలో కూడా ఇలాంటి రోజు రావడానికి, వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఉండడానికి నా శాశక్తులు కృషి చేయాలని మాత్రం నాకు అర్థమైంది. సో కంగ్రాట్స్ మా కంగ్రాట్స్. హేమలత మేడం గారిని మాట్లాడవలసింది కోరుతున్నాము. ఈ సాంప్రదాయానికి విరుద్ధమే, కానీ ఒకసారి సన్మానం చేస్తే ఎవరు నిలబడరు కాబట్టి ముందు మేడం గారు మాట్లాడిన తర్వాత సన్మానం స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలు, నా మీద అభిమానంతో ఎనలేని ప్రేమతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన నా ఆత్మీయులకు సాదర సుస్వాగతం.
నాకు 36 సంవత్సరాలు పిల్లలతో చాలా అనుబంధం ఉన్నది. పిల్లలే నా ప్రపంచంగా ఈ 36 సంవత్సరాలు బ్రతకడం జరిగింది. స్కూల్ నుండి ఏ ప్రపంచం కావట్లేదు అన్నమాట. నా శాయశక్తుల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఈ 36 సంవత్సరాలు కృషి చేయడం జరిగింది. ఎంతో మంది నా కోలీగ్స్ ఉన్నారు, నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. నా సర్వీస్లో వాళ్ళ దగ్గర పనిచేసేప్పుడు ఏదన్నా నా వల్ల మిస్టేక్ జరిగినా, ఏమన్నా వాళ్ళని ఎప్పుడన్నా హత్య చేసినా ఏది మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. నా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన అన్ని విధాలా ప్రోత్సహించిన ఎంఈఓ సార్ గారు, రామకృష్ణ సార్ అయితే ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్ అంటే ఖచ్చితంగా చేయండి మనం ప్రోత్సహించినారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞాభివందనాలు. అన్ని విధాలా అందరి ప్రోత్సాహం ఉన్నప్పటికీ ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం తప్పనిసరి కాబట్టి మా శ్రీవారి శ్రీ చంద్రుల రామచంద్ర గారి ప్రోత్సాహం నాకు ఎల్లవేళ ఉండింది కాబట్టి ఈ 36 సంవత్సరాల ప్రస్తావన సాఫీగా జరిగిందని కోరుకుంటున్నాను. సాఫ్ట్వేర్ గారు హార్డ్వేర్ గారు మిగిలిన సార్ సార్ సాఫ్ట్వేర్ సమయానుకూలంగా సార్ ఇంత ఏ ప్రయాసాన్ని కోర్చి కాలాతీతమైన నా కోసం అదే చాలా దూరాన్ని నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తూ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన మండల విద్యాశాఖాధికారులకు, నా కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి సరైన ప్రవర్తనలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను సక్రమంగా తీర్చిదిద్దడానికి వచ్చినటువంటి మా అధికారులకు మరియు మా యూనియన్ నాయకులకు మరియు చంద్రబాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఒక మంచి తల్లిగా, ఒక మంచి ఉపాధ్యాయులుగా మరి పిల్లలను ఎంతో మంది విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని శ్రీ చంద్రబాబు మేడం గారి యొక్క సన్మానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మంచి సన్మానం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు ఈ గట్టి కాలంలో అదే విధంగా రెడీ సార్ ఎంత ఫోటో కెమెరా చూడండి. సార్ కొంచెం వెనక్కి రండి సార్. ఇక్కడ చూడండి వివాహం చాలా అద్భుతమైన రోజు కాబట్టి పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు సార్.
కొద్దిగా వెనక్కి రండి సార్. అందరూ ఒక పద్ధతిగా వస్తున్నారు కావాలి సార్. రెడీ రెడీ సార్. ఒకసారి దయచేసి అందరూ రండి సార్ ప్లీజ్. ఇంకా బాగుంది. రెడీ రెడీ సార్. మీరు ఫ్రంట్కి వెళ్తే వాళ్ళు రారు. బ్యాక్ రండి. ఓకే సార్ ధన్యవాదాలు సార్. మీకు అక్కడ వరకు వస్తుంది. మీరు చేతులు పెడితే చేతులు వస్తాయి. అది నేను చెప్పేది. ఇక్కడ ఇక్కడ సార్. ఇక్కడ చూడండి. రెడీ రెడీ చూడండి సార్. సార్ రెడీ. సార్ సార్ మీరు పలుకుతారు కదా సార్. మేడం 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 చేతులు ఎత్తకండి. మీరు చేతులు ఎత్తకండి. రెడీ రెడీ ఓకే సార్. జిల్లా రెడీ రెడీ సార్. ఇక్కడ చూడాలి. తర్వాత వస్తుంది రెడీ చూడాలి. మేడం చూడాలి ఇక్కడ. తర్వాత అమ్మా ఉండవా ఉండవా మేడం మేడం రెడీ. కొంచెం కొంచెం జరగండి. మీరు కొంచెం జరగండి మేడం. నిలబడితే నీట్గా ఉంటుంది. రెడీ రెడీ అవ కొంచెం దిగురావా. రెడీ మేడం. రైట్ రెడీ రెడీ మేడం. రైట్ సార్ రైట్. ఫోటో సపరేట్ ఫోటో రెడీ రెడీ మేడం. మేడం ఇక్కడ తర్వాత లక్ష్యం కుక్కలు పెట్టించి అడిగారా కుక్కలు పెట్టించి లక్ష్యం గ్రామంలో గ్రామస్తులు ప్రజలతో అక్కడ ప్రతి సంఖ్య ఎదురైంది మర్చిపో. రెడీ మేడం. మొత్తం వస్తారు దగ్గర చిన్నోడు. రైట్ అవా ఇక్కడ చూడండివా. లక్ష్మీ చదవచ్చు ఇక్కడ చూడండి. సెంట్రల్ నుంచి లక్ష్మీ సమస్యలు
ನಮ್ಮ ಲಕ್ಷ್ಮೀದೇವಿ తర్వాత శేషయ్య గారు వచ్చి రామకృష్ణ మేడం శేషయ్య గారు రామకృష్ణ మేడం లక్ష్మీదేవి ఒకరి నుంచి ప్రస్తుతం రెడీ రెడీ చూడండి మేడం రెడీ లక్ష్మి ఫోటో తీసుకురా సార్ ఒక నిమిషం కొంచెం ఎన్నికలు వచ్చినాడు రెడీ రెడీ చూడండి కొద్దిగా ఎన్నికలు అన్నట్లు రైట్ రెడీ చూడండి రెడీ మేడం ఇలా ఇలా చూడండి మేడం మాధవి మేడం మాధవి మేడం హేమలకు చిన్న కానుగా మరియు దుశ్శలో సన్మానిస్తారు. రెడీ అయితే మేడం మీరు దగ్గర రండి మేడం రెడీ మేడం సన్మానిస్తున్నారు. ఇక్కడ చూడండి మేడం చిన్న చూడమ్మా కొంచెం వెయిటింగ్ వాళ్ళు అయిపోతానండి రెడీ రెడీ సార్ నమ్మకం రాదు ఎట్లా వస్తుంది జరిగితే మీరు నీటికి వచ్చేది రెడీ కొంచెం జరగండి సార్ వెనక్కి రెడీ రెడీ సార్ మీరు ఎన్నికి రండి సార్ ఇక్కడ చూడాలి బాబాని తీసుకోండి సార్ మేడం ఇక్కడ మేడం మా మీనాక్షి సార్ కనిపిస్తారు కొద్దిగా బ్యాక్ రండి మీరు కొద్దిగా ఫ్రంట్ రండి మేడం కొంచెం బ్యాక్ రండి రైట్ రెడీ రెడీ ఇక్కడ చూడాలి మేడం ఇక్కడ ఓకే సార్ ఇక్కడ రెడీ ఇలా చూడండి రెడీ రెడీ సార్ ఇక్కడ చూడాలి
ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ తర్వాత రెడీ రెడీ సన్మానిస్తున్నారు. రెడీ రెడీ మేడం రెడీ సార్ సార్ ఆగండి 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 ఒక్క నిమిషం సార్ కొంచెం వెనక్కి రండి సార్ మీరు రావాలి ఇంకా మీరే కొద్దిగా షర్ట్ షర్ట్ బాగేసుకోండి ఓకే ఓకే రెడీ సార్ రెడీ చిన్ను సార్ ఇక్కడ ఇక్కడ చూడాలి సార్ భగవాన్ కూడా రెడీ రెడీ ఇలా చూడండి మేడం అయిపోయింది సార్ కొద్దిగా వెనక్కి రండి మీరు కొంచెం జరగండి తీయద్దులే పట్టుకో చాలా మీరు జరగాలి మేడం మేడం ఇట్లా జరగండి లాస్ట్ జరిగితే బాగా వస్తుంది సార్ రెడీ కొద్దిగా రెడీ మేడం ఇక్కడ ఇక్కడ చూడాలి మేడం ఇక్కడ ఇలా చూడాలండి ఓకే రెడీ ఇక్కడ చూడమ్మా కలిసి సన్మానిస్తున్నారు. ఎక్కడ బాగా కనిపిస్తున్నారు అందరూ వాడు వెయిట్
తర్వాత వయసు తర్వాత కొంచెం బ్యాక్ బాగుంది. రెడీ రెడీ సార్, స్మైల్ కంట్రోల్ సార్. ఓకే సార్. కొంచెం ఎనికిరా, కొద్దిగా ఎనికిరా. రైట్ రెడీ సార్. కొంచెం ఇలా తిరగండి, ఒకరి పక్క రండి మా పాప. నీకు ఉంటుంది స్ట్రైట్ గా ఉంటేనే యూసెఫ్ లో ఉన్నారనుకో, ఒకరు కనిపించి ఒకరు కనపడకుండా. రెడీ రెడీ చూడండి. బయటికి వెళ్తేనా స్పీడ్గా అయిపోతా. రెడీ సార్, రెడీ మేడం. ఇక్కడ ఇక్కడ చూడండి మా. దగ్గర దగ్గర వచ్చినాడు, కొంచెం వెనక్కి పోపురు అట్లా పంగా పంగా వస్తా. రైట్, చిన్న కొద్దిగా జరుగు, సార్ కనిపిస్తారు. రైట్ రెడీ సార్, స్మైల్ సార్. మేడం కొంచెం వెనక్కి మేడం ప్లీజ్. రెడీ రెడీ సార్, స్మైల్. ఓకే. సార్ రెడీ రెడీ మేడం. ఓకే రెడీ మేడం. సార్ ఇక్కడ స్మైల్ సార్. రెడీ రెడీ మేడం. సార్ రెడీ సార్. సార్ ఇక్కడ తర్వాత మేడం హెడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం మేడం రెడీ. కొంచెం దగ్గరికి ఇక్కడ చూడండి. వన్ మోర్. రెడీ 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 మేడం. స్మైల్ సార్. రెడీ మేడం. ఇద్దరిని కూడా ఘనంగా సన్మానిస్తున్నాడు. సార్ రెడీ రెడీ మేడం. సార్ ఇక్కడ సార్ రండి. రెడీ రెడీ. రెడీ రెడీ మేడం. ఇక్కడ చూడండి మేడం. రెడీ. ఓకే సార్.
నేనేమో సార్ వెంటనే సన్మానిస్తాను. రెడీ బ్రో, దగ్గరగా రండి. ఒకరి ఇటు వైపు రండి చిన్న చిన్న. ఓకే రెడీ, ఇటువైపు రండి మాకు. రెడీ. ఓకే క్లోజ్గా వచ్చి మా ఇలా తిరగండి కొద్దిగా. హలో రైట్ రెడీ ఏడా రెడీ. స్మైల్ అండి, స్మైల్ సార్, స్మైల్. అయిపోవచ్చా అంది ఓకే ప్రోగ్రామ్ అయిపోలేదు చూస్తూనే ఉండా కొంచెం క్లోజ్గా వచ్చేయండి. రెడీ చూడండి. రెడీ రెడీ చూడండి. అది డిజైన్ పడుతుంది దాంట్లో. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఓకే వేసుకోవాలి.